అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. మా కోవా బాదం తాగేటప్పుడు ఎప్పుడు కూడా కోవా తింటూ బాదం తాగుదాం అనుకోకో, టేస్ట్ అసలు బాగోదు. ఎందుకంటే మేము కోవా ఏమో తీపిగా ఉంటుంది, బాదం టేస్ట్ తెలియదు అనమాట. అదే కోవాన బాదంలో మిక్స్ చేసి బాగా కలిపి తాగేసామనుకో, అది వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇంకో గ్లాస్ కూడా ఎక్స్ట్రా తాగుతాం అనమాట. అలా ఉంటుంది. ఈ రోజు 12 కైకులూరు వెళ్ళాము. మా బస్ స్టాండ్ పక్కన బాదం సెంటర్ అని ఒకటి కనిపిస్తుంది. అప్సరా బాదం పాలు ఏంట్రా ఇక్కడ ఉంది, అది ఎక్కడో బందర్లోని కోనర్ సెంటర్లో ఉంటుంది కదా అనిపిస్తుంది అనమాట. వెంటనే వెళ్ళి ఒకటి చెప్పామమ్మ, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అప్పుడు అనిపించింది వీడియో తీసి మన వాళ్ళకి కూడా చెబితే కైకలూరులో ఉన్న వాళ్ళు తాగుతారు కదా అనిపించింది. కైకలూరులో ఎవరన్నా ఉంటే మన సబ్స్క్రైబర్లో కొద్దిగా కామెంట్ పెట్టుకోమా. మా నోడైతే ముందుగా కోవా తీసుకుని గ్లాసులో వేసుకుని కొద్దిగా బాదం పాలేసి దాన్ని అదే గిల్ల కొడతాం కొట్టాడు మామ. మనం పాకివారం వాళ్ళు పెట్టాం కానీ మా నోడు మినిమం 2 నిమిషాలన్నా కొట్టేయాడు. ఆ తర్వాత మళ్ళీ కోవా వేసి 4 ఏమో బాదం గింజలు వేసి మనకి ఇచ్చాడు మామ. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ముందైతే కోవా తిన్నాను, ఆ తర్వాత తాగాను అనమాట. అదైతే టేస్ట్ అసలు బాగోదు. ఆ తర్వాత ఇచ్చిన దాంట్లో కోవా మిక్స్ చేసి తాగమన్నాడు మామ. అదైతే నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉందనమాట. నువ్వు గనక ఈ బట్టి వెళ్తే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కోవా కూడా మిక్స్ చేసి అప్పుడు తాగేమమ్మ, సూపర్ ఉంటుంది మామ. ఎలా తినాలో చెప్పాకుండా ఎంత ఖర్చు అయిందో చెప్పలేదురా. గ్లాస్ ఎంత అయింది ఏంటి అని అడుగుతావా మామ. గ్లాస్ వచ్చేటప్పటికి 50 రూపాయలు. కోవా అయితే మనోడు తక్కువగానే వేసాడు. నీకు కోవా కావాలితే ఎక్స్ట్రా కోవా వేయించుకో, 10 రూపాయలు ఎక్స్ట్రా అవుద్ది అనమాట. మనోడు ఈ బండికి 1,00,000 దాకా ఖర్చు అయిందంట మామ. డైలీ పెట్టుబడి ఒక 5-6 వేలు అవుద్దంట. మనోడికి ఎన్న కాస్తే మట్టి 300 దగ్గరగా గ్లాసులు అమ్ముడు అయిపోతాయంట. అదే ఎండకాయ అయిపోతే ఒక 100 నుంచి 150 ఊరికి అవుతాయంట. ఎలాగైనా కానీ ఒక నెలకే మనోడికి ఒక 50,000 కొడతాడు మామ. నువ్వేమన్నా చెయ్యాలి అనుకుంటే దీంట్లో ఫ్రాంచైజీలు ఏమి ఇవ్వరంట. నీకు నచ్చితే చేసుకోవడం అంట. విజయవాడలో బళ్ళు దొరుకుతాయి, నీ ఇష్టం. వెళ్ళి నీకు నచ్చిన బండి సెలెక్ట్ చేసుకోవడం, నీ ఏరియాలో పెట్టేసుకోవడం అంతే. మన ఛానల్ కొద్దిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీద లెంపకాయ కొట్టు మామ, మర్చిపోకు.